హాయ్ అండి, వెజిటేబుల్ పులావ్ అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి 2 స్పూన్లు నూనె అయితే వేసుకొని బాగా కాగాక కొన్ని జీడిపప్పులు హోల్ గరం మసాలా వేసుకొని బాగా వేపుకున్నాక ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, క్యారెట్, బీన్స్, 4 పచ్చిమిర్చి, నానబెట్టుకున్న బఠానీ, 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి. ఇప్పుడు ఒక కప్పు బ్రెడ్ పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ పొడి. ఇప్పుడు కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలిపేసుకున్నాక కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఎసురు పోసుకున్నానండి. 3 గ్లాసులు బాస్మతి బియ్యానికి 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని బాగా ఎసురు మరిగిపోయాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసేసుకొని ఉడకబెట్టుకొని ఒక పావు గంటలో దింపేసుకోవటమేనండి. చాలా టేస్టీగా వచ్చింది. పెరుగు పచ్చడి ఉంటే చాలా బాగుంటుందండి. లైక్ చేయండి.